నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. పెద్దపులి ప్రాణాలతో అటవీ శాఖ చెలగాటమాడుతోంది. సంరక్షించాల్సిన అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుండటంతో క్రూరమృగం ప్రాణాలకు ముప్పు వాటిల్లినట్లే కనిపిస్తోంది. ఎస్టువెల్ పెద్దపులి విషయంలో ఇదే రకమైన తీరును ప్రదర్శించి దాని ఆచూకీ గల్లంతు చేశారు. ఇప్పుడు కూడా అదే స్థాయిలో పట్టింపు లేకుండా వ్యవహరించడంతో 3 ఏళ్ల పులి మనుగడపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో పెద్దపులి సంచారం ప్రజలు అధికారుల కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. దోమకొండ మండలం అంబలిపేటలో శనివారం రాత్రి లేగదూడను చంపింది పెద్దపులిని నిర్ధారణ కావడంతో అటవీ శాఖ అధికారులకు ముచ్చమటలు పడుతున్నాయి. ఈ ఏడాది జూలై 2వ వారంలో మాచారెడ్డి అటవీ రేంజ్ పరిధిలోని రెడ్డిపేట మండలం స్కూల్ తాండా ప్రాంతంలో పెద్దపులి ఆవును చంపివేసింది. దాదాపు 3 దశాబ్దాల ఉమ్మడి జిల్లాలో పెద్దపులి సంచారం ఫారెస్ట్ అధికారులకు కంటి మీద కొనుకు లేకుండా చేసింది. స్కూల్ తాండా ప్రాంతంలో ఆవును చంపింది ఎస్టువెల్ అనే పెద్దపులిగా గుర్తించారు. తాడో రిజర్వ్ ఫారెస్ట్ నుంచి వచ్చిందని నిర్ధారణకు వచ్చిన అటవీ అధికారులు దాని అడుగు జాడలు గుర్తించేందుకు ట్రాక్ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాలు ఉపయోగించినా దాని ఆనవాళ్లు గుర్తించలేకపోయారు. స్కూల్ తాండా అటవీ ప్రాంతం ఎస్టువెల్ పై విషప్రయోగం కేసులో 4గురిని అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపారు. అదే వారంలో సిరికొండ రిజర్వ్ ఫారెస్ట్ లో దాని పాదముద్రలు చివరిసారిగా అటవీ అధికారులు గుర్తించారు. దాని తర్వాత అది రాజన్న సిరిసిల్ల జిల్లా మీదుగా వెళ్లిపోయి ఉంటుందని భావించారు. కానీ ఎస్టువెల్ జాడను మాత్రం కనిపెట్టలేకపోయారు. దీంతో పెద్దపులిని మట్టుబెట్టారనే ప్రచారం జరిగింది. కానీ అధికారులు దాన్ని ధృవీకరించలేదు. ఈ విషయం మరుగున పడింది. మాచారెడ్డి అటవీ ప్రాంతంలో ఆవును చంపి కనిపించకుండా పోయిన పెద్దపులి ఆనవాళ్లను గుర్తించడంలో అటవీ శాఖ అధికారులు విఫలమయ్యారు. అది జీవించి ఉందా లేక చనిపోయిందా అనే విషయం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. మంచిర్యాల ఆసిఫాబాద్ అడవుల్లో ఫారెస్ట్ అధికారులు పెద్దపులి సంచారాన్ని గుర్తించారు. అదే పెద్దపులి కావచ్చని అటవీ శాఖ అధికారులు అంటున్నారు. అసలు మంచిర్యాల జిల్లాకు కామారెడ్డి జిల్లాకు కనెక్టివిటీ కలిగిన ఫారెస్ట్ లేదు. అయితే ఇటీవల కాలంలో పెద్దపులి అటవీ ప్రాంతంలో కంటే జనారణ్యంలోకి రావడం తెలిసిందే. తాడోబా ఫారెస్ట్ నుంచి ఎస్టువెల్ వచ్చినప్పుడు మంచిర్యాల నుంచి రావడంలో అనుమానం ఏమిటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంబలిపేట శివార్లో దోమకొండలో అంతగా రిజర్వ్ ఫారెస్ట్ లాంటివి లేదు. పెద్దపులి వెళితే పూర్వం మెదక్ జిల్లా లేదా తిరిగి మాచారెడ్డి అటవీ ప్రాంతం వైపు వెళ్లి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రోడ్డు భద్రతే ప్రధాన లక్ష్యంగా రోడ్డు భద్రతా ప్రమాణాలు కట్టుదిట్టంగా అమలు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జర్మన్లో జరిగే జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి జిల్లాలో ఫోర్స్ వాలంటీర్స్ బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలు పూర్తిగా తగ్గించి మరణాల రేటును నివారించడానికి లక్ష్యంగా చేపట్టిన జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
శనివారం కామారెడ్డి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘన్ అధ్యక్షతన రహదారుల భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కమిటీకి జిల్లా కలెక్టర్ చైర్మన్ గా, రోడ్లు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కన్వీనర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సమావేశానికి అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు. జిల్లాలో రోడ్డు భద్రతను మెరుగుపరచడం, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, ట్రాఫిక్ నియమాల అమలు, బ్లాక్ స్పాట్ల గుర్తింపు, తక్షణ సవరణ చర్యలపై విస్తృతంగా చర్చించారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు అన్ని శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రజల భద్రత లక్ష్యంగా రోడ్డు భద్రతా ప్రమాదాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశించారు. అంతకుముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణ, రోడ్డు భద్రతా చర్యలు, బ్లాక్ స్పాట్ల గుర్తింపు, ట్రాఫిక్ నియమాల కఠిన అమలు వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో శాఖల మధ్య సమన్వయంతో పనిచేసి ప్రమాదాలు తగ్గించాలని మంత్రి పొన్నం సూచించారు. ప్రతి నెల జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో రోడ్ సేఫ్టీ కమిటీల సమావేశం నిర్వహించాలన్నారు. ప్రతి జిల్లాలో రవాణా శాఖ, ఆర్టీసీ, పోలీస్, ట్రాఫిక్, విద్యాశాఖ, వెల్ఫేర్ అధికారులు సమన్వయం చేసుకుని రోడ్ సేఫ్టీ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. రోడ్డు నిబంధనలపై విద్యార్థులకు, డ్రైవర్లకు అవగాహన సదస్సులు నిర్వహించాలని మంత్రి సూచించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 40 మంది సర్పంచ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ సర్పంచ్ గెలిస్తే ఆయనను ఏనుగు రవీంద్ర రెడ్డి సన్మానించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఇతర పార్టీలకు సహకరిస్తున్న ఏనుగు ఏ పార్టీలో ఉన్నారో తేల్చుకోవాలని డిమాండ్ చేశారు. బాన్సువాడ పట్టణంలో మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గంలో మొత్తం 137 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా ఎమ్మెల్యే పోచారం సింహారెడ్డి బలపరిచిన 111 మంది అభ్యర్థులు సర్పంచుగా గెలుపొందారని తెలిపారు. కాగా ఏనుగు రవీంద్ర రెడ్డి రిబల్స్ గా నిలబెట్టిన వారిలో కేవలం 16 మంది సర్పంచులు మాత్రమే గెలిచారని చెప్పారు. రవీంద్ర రెడ్డి సొంత గ్రామంలోనే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఓడిపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బాన్సువాడ నియోజకవర్గంలో 40 మంది సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని వెల్లడించారు. బీర్కూరులో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గెలిస్తే అక్కడికి వెళ్లి ఏనుగు రవీంద్ర రెడ్డి సన్మానించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్, బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు ఆయన సహకరించారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూనే ఇతర పార్టీలకు సహకరిస్తున్న రవీంద్ర రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్రంలో బాన్సువాడ నియోజకవర్గంలోనే మా పోచారం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో కానీ, కాసర్ బాలరాజు గారి నాయకత్వంలో కానీ ఈరోజు అత్యధికంగా సర్పంచులు గెలవడం జరిగింది. రాష్ట్రంలోనే నంబర్ 5 లోపే మా నియోజకవర్గం ఉంటుంది రాష్ట్రంలో. మరి ఈరోజు అతి తక్కువగా బీఆర్ఎస్ పార్టీ వచ్చిన నియోజకవర్గం అది ఉన్నదంటే అది కూడా బాన్సువాడ నియోజకవర్గంలోనే అతి తక్కువగా బీఆర్ఎస్ సర్పంచులు గెలవడం జరిగింది. అది ఓన్లీ 4. మరి ఈరోజు వారి బీఆర్ఎస్ పార్టీ కూడా ఏందో తెలుసుకోవాలా. ఈరోజు మరి ఏనుగు రవీంద్ర రెడ్డి నేను అడుగుతున్నాను, మరి ఈరోజు నువ్వు ఏ పార్టీలను చెప్పాలా? మరి నువ్వు మాకు అడగడం కాదు, నువ్వే పార్టీలను చెప్పాలి. ఎందుకంటే మరి నువ్వే ఒక స్టేట్మెంట్ ఇచ్చినావు. ఈరోజు ఈనాడు వచ్చింది. ఎవడు మండల హెడ్ క్వార్టర్స్లో నేను బలపరిచిన వ్యక్తులే గెలవడం జరిగిందని. మరి ఎవడు మండల హెడ్ క్వార్టర్స్లో నువ్వు బలపరిచిన వ్యక్తులు గెలిస్తే మరి ఎవడిలో
2 బీజేపీ ఉన్నాయి, 2 టీఆర్ఎస్ ఉన్నాయి, 2 నూనె నిలబెట్టిన క్యాండిడేట్లు ఉన్నారు. మరి ఎవరు ఏ రకంగా అంటున్నావో నియోజకవర్గ ప్రజలకి కాంగ్రెస్ పార్టీకి తెలియజేయాలి. ఎందుకంటే మరి నువ్వు నీ అంతటా నువ్వే డైరెక్ట్ ఒప్పుకుంటున్నట్టు అది రెబల్స్ని పెట్టి కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసిన వ్యక్తి ఈరోజు ఏనుగు రవీందర్ రెడ్డి. నువ్వు బీజేపీ వాళ్ళని పక్కన పెట్టుకుంటున్నావు, టీఆర్ఎస్ వాళ్ళని పక్కన పెట్టి ప్రచారం చేస్తున్నావు. ఈరోజు మరి బీర్కూరు హెడ్ క్వార్టర్ల సర్పంచ్ టీఆర్ఎస్ అభ్యర్థి. మరి నీకేం అవసరం వచ్చింది అక్కడికి వెళ్ళి ఫోటో దిగి ఆయన గెలిచిన తర్వాత ఫోటో దిగి దండేసి సాగు కప్పి మరి నీకేం అవసరం వచ్చిందో సమాధానం చెప్పాలా? నీకు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ నువ్వు బాన్సోడ నియోజకవర్గానికి వెళ్ళకూడదని చెప్పిండు. పిసిసి అధ్యక్షుడు కూడా చెప్పడం జరిగింది, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా చెప్పడం జరిగింది బాన్సోడ నియోజకవర్గానికి వెళ్ళకూడదని. ఇక్కడ బాన్సోడ నియోజకవర్గంలో నీ బలం 0. నీ సొంత నియోజకవర్గం ఎల్లారెడ్డిలో కూడా నీ సొంత గ్రామంలో ఎర్రపాడు గ్రామంలో తాడవై మండల్ ఎర్రపాడు గ్రామంలో బీజేపీ వ్యక్తి సర్పంచ్ గెలవడం జరిగింది. 10 ఏళ్లు అంతకు మించి లావాదేవీలు జరగని బ్యాంకు ఖాతాల్లో సొమ్మును తిరిగి ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. దీని ద్వారా ఖాతాదారులు క్లెయిమ్ చేయని లేదా మర్చిపోయిన ఆర్థిక ఆస్తులను తిరిగి పొందేందుకు అవకాశం లభించిందని పేర్కొన్నారు. శనివారం కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రత్యేక అవగాహన సేవల శిబిరం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్థిక సేవల విభాగం, ఆర్థిక మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్థిక రంగంలో క్లెయిమ్ చేయాలని ఆస్తుల పరిష్కారం కోసం జాతీయ స్థాయి ప్రచారం నిర్వహించడం జరుగుతుందన్నారు. బ్యాంకులు, డిపాజిట్లు, షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, బీమా పాలసీలు, ఇతర పెట్టుబడులు పెట్టడం ద్వారా స్తంభించి ఉన్న ఖాతాలోని సొమ్ములను తీసుకునేందుకు అవకాశం కల్పించిందన్నారు. బ్యాంకు అధికారులకు సరైన పత్రాలు సమర్పించడం ద్వారా వాటిని క్లెయిమ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రత్యేక ప్రచారాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్: R&B బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి.
తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్ డాక్టర్ వి సాయి కృష్ణారావు, ఎంబీబీఎస్ ఎండి పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, సిఓపిడి, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ఐఎల్డి, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్, జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్, పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ప్రసూతి, పిల్లల, సర్జికల్, జనరల్. మన కామారెడ్డిలో ప్రతిరోజు డాక్టర్ ఏ శృతి రెడ్డి, ఎంబీబీఎస్, డీజీఓ, గైనకాలజిస్ట్ గారిచే వైద్య సేవలు. నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, హిస్టెక్టమీ, ట్యూబెక్టమీ, పెయిన్లెస్ లేబర్, పీసీఓడి, హార్మోన్లకు సంబంధించిన సమస్యలు, అల్ట్రాసోనోగ్రఫీ స్కానింగ్ ద్వారా అత్యాధునిక వైద్య సేవలు అందించబడును. సంతానం లేని వారికి ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు అందించబడును. సంప్రదించండి శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డైలీ మార్కెట్, పాత విజయబాబు హాస్పిటల్, పప్పుల శ్రీనివాస్ సూపర్ మార్కెట్ ప్రక్కన, తిలక్ రోడ్, కామారెడ్డి. రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గ్రామాల్లో నినాదాలు ఆగిపోయాయి. గెలిచిన వారు విజయ సంబరాలు కూడా చేసుకున్నారు. కానీ ఎన్నికల తర్వాత నెలకొన్న నిశ్శబ్దం ఆనందాన్ని కాదు, ఆందోళనను ప్రతిబింబిస్తోంది. ఆ నిశ్శబ్దంలో వినిపిస్తున్నది అభివృద్ధి చర్చ కాదు, అప్పుల లెక్కలు. ఎవరి వద్ద ఎన్ని డబ్బులు తీసుకున్నాము, ఎంత బంగారం తాకట్టు పెట్టాము అనే ఆలోచన సర్పంచ్లను వెంటాడుతోంది. కామారెడ్డి జిల్లాలో గ్రామ పంచాయతీ పోరు ముగిసింది. జిల్లాలోని 532 సర్పంచ్ స్థానాలకు గాను 75 పంచాయతీలు ఏకగ్రీవం కాగా 457 స్థానాల్లో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. త్వరలోనే పాలక వర్గాలు కొలువుదీరనున్నాయి. పోటాపోటీగా జరిగిన ఎన్నికల్లో మేజర్ గ్రామ పంచాయతీల్లో ఏకంగా 50 నుంచి 90 లక్షల వరకు ఖర్చు పెట్టారు. ప్రతి గ్రామంలో 10 లక్షల నుంచి 20 లక్షల వరకు ఖర్చు పెట్టారంటే అతిశక్తి కాదు. గెలిపే లక్ష్యంగా సర్పంచ్ అభ్యర్థులు ఓటర్లకు అనేక హామీలు ఇచ్చారు. కొందరు ఏకంగా బాండ్ పేపర్లు రాసిచ్చిన సంఘటనలున్నాయి. ప్రస్తుతం గెలిచిన సర్పంచులకు పదవి సవాల్గానే ఉండనుంది. గత పాలక వర్గం ముగిసి 2 ఏళ్ల పాటు స్పెషల్ ఆఫీసర్ పాలనలోనే కొనసాగాయి. అభివృద్ధి మాత్రం పూర్తిగా కుంటుపడింది. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాలలో తాగుడు సమస్య, గ్రామ పంచాయతీ నిర్వహణ, పాఠశాలల సమస్యలు, పారిశుద్ధ్యం, డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారాయి. గతంలోనే నిధులు లేక సర్పంచులు చేసిన పనులకు బిల్లులు రాక ఆత్మహత్య చేసుకున్న సంఘటనలున్నాయి. సర్పంచ్ హోదా అనేది ఒక స్టేటస్ గా మారడంతో పోటీ చేసిన అభ్యర్థులు లక్షల్లో ఖర్చు పెట్టారు. 5 ఏళ్లలో ఒక చిన్న గ్రామానికి కూడా కనీసం అంత రెవెన్యూ రాదు. విజయమే లక్ష్యంగా ముందుకెళ్లారు తప్ప అసలు ఆ గ్రామం రెవెన్యూ ఎంత, ఎలా పనులు చేయిస్తాం అన్నది ఆలోచించకుండానే కోట్లు కుమ్మరించారు. గెలిచిన సర్పంచులు ముందున్న సమస్యను ఎలా పరిష్కరిస్తారో, ఈ వాగ్దానాలు ఎలా నెరవేరుస్తారో చూడాల్సిందే. గతంలో రిజర్వేషన్ అనుకూలించే వారు భార్లను నిలబెట్టి గెలిపించుకున్నారు. గ్రామాల్లో ఒక గ్రామానికి ఒక అభ్యర్థి 10 లక్షల చొప్పున ఖర్చు చేసుకున్నా సుమారు 4 కోట్ల వరకు ఖర్చు అయి ఉంటుంది. ఒక్కో గ్రామంలో 5-6 అభ్యర్థులు నిల్చున్నారు. కొన్ని చోట్ల అభ్యర్థులు అత్యధికంగా ఖర్చు చేశారు. ప్రతి సర్పంచ్ అభ్యర్థి లక్షల్లో ఖర్చు పెట్టుకోవడంతో అభివృద్ధి కన్నా ముందు ఆ డబ్బులు ఎలా వస్తాయన్నది ఆలోచిస్తున్నారు. ఒక్కో అభ్యర్థి ఖర్చు చేసి ఓడిపోయిన అభ్యర్థులేమో ఆందోళనలో ఉండగా, గెలిచిన అభ్యర్థులు లోన సంతోషంగా లేరు. సర్పంచ్ పదవిని ఎలాగైనా దక్కించుకోవాలని కొందరు ఆస్తులు, ఆభరణాలు అమ్ముకోగా మరికొందరు భూములు, ఇతర ఆస్తులను అమ్ముకున్నారు. చాలా మంది అభ్యర్థులు ఆస్తులు తనఖా పెట్టి అప్పులు తెచ్చి ఓటర్లకు పంచిపెట్టి గెలుపొందారు. ఇంకొందరు ఓడిపోయారు. ఆ అప్పులన్నీ మీద పడడంతో ఎలా కట్టాలని ఆందోళన చెందుతున్నారు. గెలిచిన వారంతా కొద్దిమేర సంతోషంగా ఉన్నప్పటికీ ఎలా అప్పులు తీర్చాలన్న దానిపై ఆందోళన చెందుతున్నారు.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.